అసలు ఈ యుద్ధంలో ఎవరి వైపు ఎవరున్నారు? ఇరాన్ బలగం ఏంటి? అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఎవరున్నారు? మా కొలీగ్ సత్య అందిస్తున్న స్పెషల్ ప్రెజెంటేషన్ ఇప్పుడు చూద్దాం. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ప్రపంచం రెండుగా విడిపోయింది, రెండు శిబిరాలుగా విడిపోయింది. ఇప్పుడు ఏ దేశం ఎటువైపు ఉన్నట్టు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఇజ్రాయెల్కు కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయి, కొన్ని దేశాలకు ఇరాన్కు సంఘీభావంగా ప్రకటించినాయి. ఎవరు ఎటువైపు ఉన్నారో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పీసీఆర్ టీమ్ ప్లీజ్. ఎస్, ఇజ్రాయెల్ అమెరికాలకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఎవరు సంఘీభావం ప్రకటిస్తున్నారు? గల్ఫ్ దేశాలు, గల్ఫ్లో సున్నీ డామినేటెడ్ ముస్లిం కంట్రీస్ లైక్ యుఏఈ, సౌదీ అరేబియా, కువైత్, ఖతార్, ఇలాంటివన్నీ కూడా గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ అమెరికాలకి హెల్ప్ చేస్తున్నాయి, అమెరికా మిలిటరీ బేసులను అక్కడ ఉంచుకోవడానికి అంగీకరించి. ఇక ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, జోర్డాన్ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ సపోర్ట్గా ఉన్నామని చెప్తున్నాయి. నాటో దళాలు కూడా సపోర్ట్గా ఉన్నాయని చెప్తున్నాయి. అరబ్ లీగ్ కూడా సపోర్ట్గా ఉన్నాయని చెప్తున్నాయి. వేరాజ్ ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నది ఎవరు? లెట్స్ సీ. ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నది లెబనాన్. లెబనాన్ అంటే ఎగ్జాక్ట్గా లెబనాన్ కూడా కాదు, లెబనాన్లో ఉన్న మిలిటెంట్ గ్రూపే ఇప్పుడు ఇరాన్ తరపున వకాల్తా పుచ్చుకుని ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తోంది. ఇక హెజ్బుల్లా లెబనాన్లోని మిలిటెంట్ గ్రూపే. ఇక హూతీ రెబెల్స్ కూడా యెమెన్ నుంచి వాళ్ళు కూడా ఇరాన్కి హెల్ప్ చేస్తున్నారు. అదర్వైజ్ ఏ పెద్ద కంట్రీ కూడా ఇరాన్కి హెల్ప్ చేయట్లేదు. ఇరాన్ ఎలోన్గా ఫైట్ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ హెజ్బుల్లా కానీ హూతీ కానీ వాళ్ళ భూభాగం నుంచి మాత్రమే ఈ అటాక్ చేస్తున్నాయి. కమింగ్ టు ది న్యూట్రల్, తటస్థం, ఈ మూడే చాలా కీలకం. ఈ యుద్ధం మొత్తానికి ఈ మూడు దేశాలే చాలా కీలకం. ఎందుకంటే చైనా, రష్యా నిజానికి ఇరాన్ సపోర్టర్గానే కనిపిస్తూ వచ్చాయి, కానీ డైరెక్ట్గా హెల్ప్ చేయట్లేదు, ఏ రకంగానూ హెల్ప్ చేయట్లేదు. చైనా, రష్యాలు ఖండించాయి, ఈ యుద్ధాన్ని ఖండించాయి, అమెరికా ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ఖండించాయి. అంతే తప్పితే ఎటువంటి హెల్ప్ ఇరాన్కి చేయట్లేదు. వేరాజ్ భారత్ది ఇంకొక సెపరేట్ పిక్చర్. ఎందుకంటే భారత్ ఎప్పుడు ఏ యుద్ధాన్ని ఎవరిని సపోర్ట్ చేయదు, తటస్థంగా ఉంటుంది, శాంతి కాముక దేశంగా ఉంటుంది, అన్ని చోట్ల శాంతి ఉండాలని కోరుకుంటుంది. ఇంకొక ముఖ్యమైన కారణం కూడా చెప్తాను నేను. ఎందుకు భారత్ ఇప్పుడు శాంతి కావాలి అని చెప్పి ఇవి నెతన్యాహుకు ఫోన్ చేసి చెప్పారో చెప్తాను. ఎందుకంటే ఈ గల్ఫ్ దేశాల్లో, ఈ అరబ్ లీగ్లో, ఈ ప్రాంతాల్లో మన వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? 1 కోటి మంది. దుబాయ్, యుఏఈ, షార్జా, అబుదాబి, ఖతార్, బహ్రెయిన్, కువైత్, ఇలా అన్ని చోట్ల భారతీయులు బై అండ్ లార్జ్ 1 కోటి మంది వరకు ఉన్నారు. ఇరాన్లో తక్కువ ఉండొచ్చు, 10,000 మంది ఉన్నారు. ఇజ్రాయెల్లో తక్కువ ఉండొచ్చు, 40,000 మంది ఉన్నారు. కానీ ఈ ప్రాంతాల్లో కూడా బాంబులు పడుతున్నాయి. డెత్ టోల్ ఈ ప్రాంతాల నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ మన వాళ్ళకి నష్టం జరగకూడదు. కాబట్టి భారత్ యుద్ధంలో శాంతి జరగాలి, సివిలియన్స్కి ఏం కాకూడదు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నెతన్యాహుకి ఫోన్ చేశారు.